జాబ్‌కి వెళ్ళే వాళ్ళకైనా సరే హెల్త్ బాగాలేకపోతే ఇల్లు అస్సలు చూడలేము. అందులో కిచెన్ అయితే అస్సలు చూడలేం కదా! హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో 3-4 డేస్ నుంచి అయితే నాకు హెల్త్ బాగాలేదు. ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మత్తుగా నిద్ర వస్తున్నట్టు ఉంది. అందుకని చెప్పేసి ఇంట్లో పిల్లలకి వంట చేసి బాక్స్ పెట్టేసి స్కూల్లోకి పంపించిన తర్వాత ఎక్కడి పని అక్కడే పెట్టేసుకొని నార్మల్గా చేసినట్టు చేసి వెళ్ళి పడుకుంటున్నాను. అందుకు ఏమో ఇల్లంతా అస్సలు మెస్సీగా అయిపోయింది. ముఖ్యంగా కిచెన్ అసలు ఒక 4-5 డేస్ నుంచి అనే కాదు, 1 వీక్ నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. సో అందుకని చెప్పి ఈరోజన్నా జస్ట్ క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో మనం క్లీనింగ్ స్టార్ట్ చేశామంటే అది డీప్ క్లీన్ వరకు వెళ్ళిపోతుంది. ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకున్న దానికి, ఒకటేసారి క్లీన్ చేసుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. నాకైతే ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇష్టం. ముఖ్యంగా కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. కిచెన్లోకి వెళ్ళాలనిపిస్తుంది, అంతే ఇష్టంగా వంట కూడా చేయాలనిపిస్తుంది. ఇలా ఇల్లు అంతా మెస్సీగా ఉన్నా అస్సలు చేయాలనిపించదు. సో నాకైతే క్లీనింగ్ అన్న చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. చాలామందికి నాలాగే క్లీన్ చేయడం అంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇల్లునైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకే వర్క్ లోడ్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. సో హెల్త్ బాగాలేకపోయినా అప్పుడప్పుడు అంటే అందుబాటులో ఉన్న చిన్న క్లీనింగ్ చేసుకుంటే ఇల్లు నిజంగా నీట్గా ఉంటుంది. మనకు కూడా బర్డెన్ అనేది ఉండదండి. ఒకటేసారి చేసుకునే దానికి, అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నేను మీకు మిడిల్లో చూపిస్తూ ఉంటాను. అసలు స్టార్ట్ చేసింది జస్ట్ డబ్బాలు మొత్తం ఒకసారి స్ప్రే చేసి తుడిచేసుకుందాము, కొంచెం క్లీనింగ్ దగ్గర అంటే సెల్ఫ్లో డస్ట్ వస్తుంది కదా, అది తుడుద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. కానీ నిజంగానే నాకు క్లీనింగ్ అంటే చెప్తున్నా కదా, నేను స్టార్ట్ చేసేది ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకోటి అవుతుంది. సో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే నిజంగా అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది అందరికీ కాదు, కొంతమంది మాత్రం క్లీనింగ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంటారు. తీసుకొచ్చుకున్న సరుకులు కూడా ఒకటే డబ్బాలో అన్ని ఇట్లా కుక్కి పెడుతుంటారు. అట్లా పెట్టడం వల్ల మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందులో ఉన్న అన్నీ తీయాలి, మనకు అవసరం ఉన్నది తీసుకొని మళ్ళీ అన్నీ అందులోనే పెట్టాలి. దానికి సపరేట్గా ఇట్లా బాక్సులు మెయింటైన్ చేసినాం అనుకోండి, మనకు పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి క్లీనింగ్ మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో, నిజం చెప్తున్నాను. ఒక ఐటెం ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కందిపప్పు ఉంది, అది అయిపోయిందా వెంటనే ఆ డబ్బా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మళ్ళీ ఏదైనా షుగర్ డబ్బా అయిపోయిందా, అది క్లీన్ చేసి అట్లా పెట్టేసుకుంటాను. అంటే నేను అన్నీ ఒక్కసారి అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, నేను చిన్న స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వీటన్నిటిని స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకున్న పైన ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చింది కాబట్టి నాకు అందులో సరుకులు అయితే లేవు. మ్యాక్సిమం పైన ఉన్నదన్నిట్లో పిండి ఉంటుంది నాకు, గోధుమ పిండి, జొన్న పిండి, బియ్యం పిండి, అట్లా రాగి పిండి అవి ఉంటాయి. సో అవి ఖాళీ అవ్వగానే ఒకదాన్ని ఒకటి అట్లా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకోటి వంట చేసినప్పుడు మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెట్ అంటే చేతులు పదన ఉంటాయి కదా, అట్లనే తీస్తాము. మన చేతికున్న ఆయిల్ కానివ్వండి కంపల్సరీ ఉంటుంది. వంట చేసేటప్పుడు మన చేతికి వంటది ఆయిల్ కానివ్వండి, పసుపు కానీ ఏదో ఒకటి, సాల్ట్, ఇంకేదో కూరగాయలు కట్ చేసిన పదన అవన్నీ ఉంటాయి. అలా ముట్టినాం అనుకోండి డబ్బాల పైన అలాగే మరకలు పడతాయి. సో మరకల్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నిజంగా కిచెన్ తలతల మెరిసిపోతుంది. చూడండి, ఫస్ట్ నేను ఈ సెల్ఫ్ క్లీన్ చేద్దాం, ఇక్కడ అంతా మెస్సీగా అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశాను. జస్ట్ మీకు చూస్తే నేను జస్ట్ అక్కడ డబ్బాలు తుడుస్తున్నాను, కింద డబ్బాల కింద ఉన్న డస్ట్ని తుడిచేస్తున్నాను అంతే. ఇలా అని స్టార్ట్ చేశాను. నిజంగా నేను కంప్లీట్ చేసేసరికి మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మొత్తం డబ్బాలు తీయడము, ఆ సెల్ఫ్ కార్పెట్ అంటే అదేంటి క్లాత్ ఉంది కదా, అది తీసి క్లీన్ చేయడం అలా చేసుకున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే అంత పీస్ఫుల్గా ఉంటుందండి.
చేసుకోనండి. క్లీనింగ్ చేసుకుంటానని చెప్పి అదే పనిగా కూడా చేసుకోనండి నేను. సో నాకు ఇల్లు నీట్గా అనిపించలేదు అనుకోండి, అప్పుడు మాత్రమే స్టార్ట్ అనేది చేస్తాను. చాలామంది ఏంటంటే కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకుంటారు, అలాగే పెడుతూ ఉంటారు. సో మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తుంటే ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలని స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే ఇల్లు అనేది 100% క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మనం కూడా ఊరికే సర్దాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ కూడా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం. మీకు ఎవరికైనా ఇలా అలవాటు ఉందా సిలిండర్స్ పైన డేట్ రాయడం? నాకైతే అలవాటు ఉంది. సో ఈరోజే ఈ సిలిండర్ అనేది మార్చాను. అది ఇంతకుముందు అది దానిపైన కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఓ షర్ట్ క్యాప్ పెట్టలేదు దానికి. పొద్దున వంట చేస్తుంటే అయిపోయింది గ్యాస్. సో ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాం. రోజు ఇవన్నీ అయితే జరిపి తుడవాలి కదా, అందుకని వారానికి ఒక్కసారి అయితే ఇవన్నీ జరుపుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎంత క్లీన్ చేసినా రోడ్డుకి దగ్గర ఉండడం వల్ల చాలా డస్ట్ అయితే వస్తుంది. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఉన్న స్టీల్ డబ్బాలన్నీ అయితే తోమేశాను అన్నట్టు. అవన్నీ సర్దుకోవాలి. కింది కూడా చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అనిపిస్తుందో. నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా సరే హెల్త్ బాగాలేకపోతే ఇల్లు అస్సలు చూడలేము, అందులో కిచెన్ అయితే అస్సలు చూడలేము కదా. నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ అని చెప్పాను కదా, దానివల్ల అయితే సర్దుకోలేకపోయాను. వంట చేయడం, వెళ్ళి పడుకోవడం అలాగే ఉండే. సో ఇప్పుడైతే ఈరోజు మొత్తం క్లీనింగ్ అని చేసుకున్నాను. ఎలాగో వారానికి ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను నేను. క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాను అనుకోండి, ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు సర్దుకోవాల్సిన, అంటే పండుగలకే సర్దాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇల్లు కూడా చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుందో, డస్ట్ అనేది ఏమి ఉండదు. సో నేనైతే ఇలాగే చేస్తాను. ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో గిన్నెలు కూడా క్లీన్ అయిపోయాయి, ఇవన్నీ సర్దుకోవాలి. ఇలా శనివారం కదా, స్వామివారికి నైవేద్యం చేశాను. ఇది ఇత్తడి, దేవుడికి నైవేద్యం చేసింది ఎప్పుడు కూడా ఇత్తడి దాంట్లోనే చేస్తాను. సో కిచెన్ కొంచెం సర్దుకోవాలి. రాగి గిన్నె కూడా క్లీన్ చేసేసాను. అదేనండి రాగి బిందె, చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో, అసలు చూడాలనిపించలేదు. అంత నల్లగా అయిపోయింది. అంటే నల్లగా కాదు, కాపర్ది సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే తొందరగా పాడైపోతుంది. పాడైపోవడం అంటే బ్లాకిష్ అవుతుంది అంతే. కొంచెం కలర్ మారితే అస్సలు చూడలేము. ఇక్కడ చూడండి ఇత్తడి బిందె ఎట్లా ఉందో, ఇది చూడండి ఎలా తెల్లగా మెరిసిపోతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇవైతే నలుగు పిండి కోసం అని పెట్టుకున్నవి, రేపైతే పట్టాలి. మీకు నెక్స్ట్ పంపిస్తాను ఈ వీడియో అయితే. వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ ఇలా సర్దుకున్నాను. ఇది మనీ ప్లాంట్, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ ఇంకా టాబ్లెట్స్ అవి తీసేయాలి, ఇది ఒక్కటి పెండింగ్ ఉండిపోయింది. సో ఇవన్నీ సర్దిన తర్వాత ఎక్కువ మళ్ళీ ఒకసారి చూపిస్తాను కిచెన్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే నా కిచెన్ ఇలా ఉంది. ఎలా సర్దుకున్నానో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో క్లీన్గా నీట్గా పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇవైతే ప్రస్తుతం ఖాళీయే, ఇందులో అయితే ఏం లేవు. అన్నీ సరుకులు తెచ్చుకున్న తర్వాత ఫిల్ చేసుకోవాలి. పైన కూడా ఇదైతే పికిల్స్, సోంపు, సాల్ట్ ఇవి కూడా ఫిల్ చేయాలి. రెగ్యులర్గా వాడేటి ముందు పెట్టుకున్నాను, ఎప్పుడన్నా ఒకసారి వాడేటి వెనుక పెట్టుకున్నాను. సో నాకైతే మొక్కలు ఇష్టం కాబట్టి ఇలా ఒక ప్లాంట్. ఇవైతే నా మెడిసిన్స్,
బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ పెట్టేశా. వాటర్ బాటిల్స్ అన్నీ ఎవరికి వాళ్ళే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇదైతే దేవుడికి సంబంధించినవి ఉంటాయి అందులో. ఇది కూరగాయలు ప్రస్తుతం ఆలు బనానాస్ ఉన్నాయి కాబట్టి ఇలా. ఇక్కడ గ్లాస్ బాటిల్స్ వస్తాయి. సో గ్లాస్ బాటిల్స్ అయితే వీటెనక పెట్టేశాను. ఫిల్ అయినవి ఉన్నాయి కదా, ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను. అండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అయ్యో ఇక్కడ చూపించడం మర్చిపోయాను కదా, ఈ క్లాత్లు నైట్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసినాక ఇవి వాష్ చేసి ఇట్లా ఉతికేసుకొని ఇక్కడ ఆరేస్తూ ఉంటాను. ఇక్కడ స్టీల్వి అవేమో ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సిన బాక్సెస్, అంటే కూరగాయలు తీసుకొస్తా కదా అప్పుడు అందులో పెట్టేసుకుంటాను. అవి అయితే కడాయి, అవి నాన్ స్టిక్వి. సో నా దగ్గర స్టీల్ అంటే రాతెండివి ఎక్కువ ఉన్నాయి. స్టీల్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పాలతో ఇలా ఉంటాయి. కింద కౌంటర్ టాప్కి వచ్చేసి ఇది రోకలి, ఇది ఉల్లిపాయలు అండ్ ఇది గిన్నెల బౌల్ ఇలా పెట్టేసుకున్నాను. అది వచ్చేసి మొత్తం ముగ్గుకు సంబంధించి ఉంటాయి. అది ధూపం వేస్తాం కదా అది. సో రెగ్యులర్గా పూజకు అంటే కడప గడగడానికి, బయట వాకిట్లో ముగ్గు పెట్టడానికి పెట్టేటి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదైతే రైస్ డబ్బా, చాట కూడా అక్కడ పెట్టుకుంటాను. సిలిండర్, మీరు ఎవరికైనా ఇలా డేట్ రాసే అలవాటు ఉందో సిలిండర్స్ మీద? సో ఈరోజు పెట్టాను 29th రోజు సిలిండర్, అందుకని ఇలా రాశాను. ఇలా రాయడం వల్ల ఏంటంటే మనకు సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అనేది ఐడియా ఉంటుందని.